పదండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? గుడికి వెళ్ళాక చెప్తాను. అదే దేవుడి దగ్గరికి వెళ్ళాక చెప్తాను. రండి. సత్య గారు గుడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. మంజు మేడం, మీరేంటో నాకు తెలియక ముందు మా అమ్మ మీ గురించి కథలు సృష్టించింది, కవితలు పుట్టించింది. మీ మంచితనం, మీ స్వభావం పూర్తిగా అర్థమయ్యాక అప్పటి వరకు మూతబడిన నా కళ్ళు తెరుచుకున్నాయి. నిద్రపుచ్చే చీకటిలా చీకటి పలుకులు ఎన్నైనా పలకొచ్చు, అవి కాదు ముఖ్యం. తట్టి లేపే వెలుగులా మాట్లాడేవారు కొందరే ఉంటారు, మీలా. అవును మంజు మేడం, మా అమ్మ మీతో కఠినంగా ప్రవర్తించిన ప్రతి విషయం నాకు తెలిసింది. మిమ్మల్ని అవార్డు తీసుకొనివ్వకుండా ఉండాలని మిమ్మల్ని రూమ్లో వేసి తలుపులు పెట్టిన విషయం, నెల నెల మీకు వచ్చిన శాలరీ ఇమ్మని మా అమ్మ అడిగిన విషయం, ఇవన్నీ నాకు తెలిసాయి. నేను చేసే పనిని పక్కన పెట్టి కొంత సమయం మీ గురించి ఆలోచించాను. అప్పుడు మంజు మేడం అంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని గుడికి తీసుకొచ్చాను. ఈ గుడిలో దేవుడి సాక్షిగా మా అమ్మ మీతో ప్రవర్తించిన విధానానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. మీరు బాగా ఫీల్ అయ్యారు కదా? మీరెందుకు నవ్వుతున్నారు? అంటే మీ అమ్మగారికి నా పైన ఎందుకు కోపం ఉందో నాకు తెలుసు. తెలుసా? దేనికి? రాబోయే కోడల మీద మీ అమ్మగారికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండుండొచ్చు. సడన్ గా నేను వచ్చేసరికి తన ఆలోచనలన్నీ తారుమారయ్యి ఆమె ప్రవర్తిస్తుంటుంది. అలా అనుకోవాలి గాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మంజు మేడం, మీలో నాకు మంచితనం అనే శిఖరం కనిపిస్తుంది. చేయి కొంచెం పైకి పెట్టుకో. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? నేను బాగానే ఉన్నాను కానీ నాకు ముందు మత్తు ఉంది డాక్టర్. కూల్ కూల్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ఒక్క డాక్టర్, నాకు ఈ కండిషన్లో ఒక్క ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్. నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి డాక్టర్. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. నాలిక ఆడట్లేదు డాక్టర్. మేడం మీరైనా చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఒక్క ఇంజెక్షన్ అయ్యింది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నన్ను డిశ్చార్జ్ చేయండి. నేను వెళ్ళిపోతాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్. అప్పుడే కుదరదయ్యా. డాక్టర్ మీకు దండం పెడతాను డాక్టర్, నాకు ఇంజెక్షన్ అయ్యింది. నాకు మట్టి కావాలి డాక్టర్. ఓకే ఓకే, నన్ను డిశ్చార్జ్ చేయండి. ఓకే ఓకే, కూల్ రిలాక్స్. అప్పుడే కుదరదయ్యా, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నాకు మత్తు కావాలి డాక్టర్. నా నరాలు జువ్వులు లాగుతున్నాయి. ఓకే ఓకే, నేను చెప్పేది విను బాబు. పీకిపోతుంది డాక్టర్.
ప్లీజ్ డాక్టర్ ఒకే ఒక్క ఇంజెక్షన్ నేను చెప్పేది వినయ్యా. నన్ను డిశ్చార్జ్ చేయండి డాక్టర్, నేను వెళ్ళిపోతాను. ఓకే ఓకే కూల్, అలా టెన్షన్ పడుకో. సిస్టర్, ఇతని మైండ్ సెట్ రిలాక్స్ అవ్వాలంటే ఇతన్ని మత్తులోనే ఉండనివ్వండి. ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఒక్కటి ఇక్కడ మేడం ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. కూలయ్యా, రిలాక్స్ రిలాక్స్. 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 హలో, డాక్టర్ గారు చెప్పండి. మంజు మేడం, ఆ డ్రగ్ పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. సరేనండి, నేను వెంటనే బయలుదేరుతాను. అలాగే మేడం. చెప్పు అన్నా. నమస్తే. హాస్పిటల్లో మన డ్రగ్స్ తీసుకున్న కుర్రోడికి స్పృహ వచ్చిందన్నా. సర్లే సార్, హాస్పిటల్లో అతనికి స్పృహ వచ్చిందంట సార్. వాడు నోరు తెరిస్తే మన బతుకులు బయటపడతాయి. పిఏ, జాగ్రత్తగా ఉండాలి. నువ్వే దగ్గరుండి చూడు. అలాగే సార్. నీకెందుకమ్మా మంజు మేడం అంటే అంత కోపం? అమ్మలో అంత కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అన్నయ్య అమ్మని ఏం అడిగాడు? మమ్మీ ఈగో హర్ట్ అయింది. హే మంజు, ఈరోజు నా కొడుకు ముందు నన్ను దోషిలా ఉంచావు కదే. వాడు నన్ను పట్టుకొని అంటే ఈ అమ్మని పట్టుకొని ఏవని అడిగాడో తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వచ్చిన దగ్గర నుంచి నాలో బీపీ పెరిగింది, అసహనం పెరిగింది. దీని గురించి ఆలోచించలేక నా ఆరోగ్యం దెబ్బతింటుంది. మమ్మీ ఆవేశపడకు. నీకు బీపీ పెరిగి నీకేమన్నా అయితే మేము అమ్మని వలమైపోతాం. నేను ఆ కాకితాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితేనే కాని నాకు ఈ ఇంట్లో మర్యాద దక్కేలా లేదు. ఏ కాకి పిల్ల, నీ కారణంగా నన్ను నా కొడుకు ప్రశ్నిస్తున్నాడు. నా భర్త నన్ను తేలిక చేసి మాట్లాడుతున్నాడు. నా ఆరోగ్యం దెబ్బతింది. ఏ శ్రేయప్రియ,